ధనార్జనే ధ్యేయంగా నడుస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజల ప్రాణాలతో వ్యాపారాలు చేస్తున్నాయి. వైద్యం కోసం ఆసుపత్రుల్లో చేరి లక్షలు బిల్లులు చెల్లిస్తే చివరికి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగిస్తున్నారు ఆసుపత్రి నిర్వాహకులు. అలాంటి ఒక ఆసుపత్రి చేసిన నిర్వాకాన్ని ఇప్పుడు మీకు చూపించబోతున్నాం. కాన్పు కోసం ఆసుపత్రికి వెళితే కాటికే పంపారు ఆ ఆసుపత్రి వైద్యులు. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న ఆ గర్భిణీకి డెలివరీ అంటూ ఆపరేషన్ థియేటర్కు తీసుకువెళ్లారు. కాసేపటికే ఆమె చనిపోయిందని చెప్పడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. హైదరాబాద్ కూకట్పల్లిలో చోటు చేసుకున్న ఈ ఘటన గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సింధుజ, తిరుపతి దంపతులు మేడ్చల్ జిల్లా గండిమైసమ్మ మండలంలోని మల్లంపేటలో నివసిస్తున్నారు. అయితే నిండు గర్భిణి అయిన తన భార్య సింధుజాకు పురిటి నొప్పులు రావడంతో భర్త తిరుపతి ఆమెను కూకట్పల్లిలోని వివేకానంద్ నగర్లో గల అంకుర హాస్పిటల్కు తీసుకెళ్లాడు. డాక్టర్ సూచనల మేరకు సింధుజాను హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు తిరుపతి. సింధుజాకు డెలివరీ చేయాలని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు అక్కడి సిబ్బంది. సింధుజాను లోపలికి తీసుకెళ్లిన సిబ్బంది కాసేపటికి బయటికొచ్చి సింధుజాతో పాటు నవజాత శిశువు మృతి చెందినట్టు బంధువులకు తెలిపారు. ఆరోగ్యంగా ఆసుపత్రికెళ్లిన సింధుజా శవమై బయటికి రావడంతో భర్త తిరుపతితో పాటు బంధువులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. డాక్టర్ ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిందని, మరోసారి బీపీ పెరగడంతో మరణించిందని పొంతనడని సమాధానాలు చెప్పడంతో మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే సింధుజ మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. ఆసుపత్రిలో బైఠాయించి నిరసన తెలిపారు. డాక్టర్లు, ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారంతా డిమాండ్ చేశారు. అంకుర్ హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఈ లోకంలోకి అడుగుపెట్టే బిడ్డ చచ్చిపోయింది, ఆ బిడ్డకు జన్మనిచ్చే తల్లి చచ్చిపోయింది. ఇంతటి విఘాతమైన పరిస్థితి ఈరోజు ఏర్పడ్డదంటే ఈ అంకుర్ హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే అయింది, ఆ డాక్టర్ ఆమె వల్లనే అయింది అని చెప్పేసి మేము గట్టిగా హెచ్చరిస్తున్నాం. అంకుర్ హాస్పిటల్ యాజమాన్యాన్ని పూర్తి బాధ్యతలు, ఆ తల్లి బిడ్డ మరణానికి పూర్తి బాధ్యతలు మీరే వహించి వారికి న్యాయం చేయాలి. లేదంటే ఖచ్చితంగా అంకుర్ హాస్పిటల్ ఎక్కడ ఉన్నా కానీ ఏ ఒక్క హాస్పిటల్ను వదిలిపెట్టకుండా ధర్నాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే వరంగల్ నుంచి ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ అంకుర్ హాస్పిటల్ అంటేనే గర్భిణీ స్త్రీలకు, శిశువులకు చాలా మంచి వైద్యం అందిస్తుందనే ఒక ఆశతోని ఈరోజు వీడికి వస్తే వాళ్ళను ఈరోజు శవాలుగా పెట్టి ఏదో ఆమె దురదృష్టం అట్లున్నది, అటాక్ వచ్చి ఏం చేయాలనే ఒక నిర్లక్ష్య ధోరణితో మాట్లాడుతున్న అంకుర్ హాస్పిటల్ యాజమాన్యం ఖబర్దార్. వివాహం జరిగి 7 సంవత్సరాలవుతున్నా పిల్లలు లేకపోవడంతో గత 5 సంవత్సరాల నుంచి అంకుర ఆసుపత్రికి వస్తున్నామని తిరుపతి వెల్లడించాడు. తన భార్యకు మొదటి నుంచి అంకుర ఆసుపత్రిలోనే చికిత్స చేయించామని, కేపీహెచ్పీ కాలనీ బ్రాంచ్తో పాటు సుమిత్రానగర్ బ్రాంచ్లో చికిత్స చేయించారని తిరుపతి పేర్కొన్నాడు. ఆసుపత్రిలో వైద్యానికి ఇప్పటి వరకు 16 లక్షల రూపాయల వరకు ఖర్చు చేశామని, కానీ ఆసుపత్రి నిర్వాహకులు మాత్రం తన భార్య బిడ్డను చంపేసి శవాలను అప్పగిస్తున్నారని తిరుపతి రోధించాడు. ఎక్కడ తీసుకోపోవద్దు, ఆమెను బయటికి తీసుకోపోవద్దు అన్నది, ట్రావెలింగ్ చేయొద్దు అన్నది, ఏం చేయొద్దు, జర్నీ చేయొద్దు, చేస్తే మాత్రం నా దగ్గర వస్తే నా రెస్పాన్సిబిలిటీ కాదు. ఇప్పుడు ఎవరి రెస్పాన్సిబిలిటీ ఇది అని నేను అంకుర్ హాస్పిటల్ యాజమాన్యం అడుగుతున్నా. తగిన న్యాయం జరగాలని కోరుకుంటాను. ఈ హాస్పిటల్ ఇంతకుముందు కూడా కొంత జరిగింది, ఇక్కడ ఇంతకుముందు జరిగిన ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి నాకు బాత్రూమ్ కూడా తెలియదు సరిగా. ఇప్పుడు మా రూమ్ కూడా చెప్పిన, సరే దగ్గర ఉంటుంది మా మేడం గారు బాగా చూస్తా అని చెప్పింది, నా భరోసా అని చెప్పింది. మరి ఇప్పుడు ఆ భరోసా ఏమి ఇస్తుందో ఏమి, నా బిడ్డ ఎట్లా నడుచుకుని వచ్చిందో అట్లా నడుచుకున్నా. ఇంటి పంపించి 10 లక్షలు పెడితే హాస్పిటల్ నా బిడ్డ బతికి పంపాడు. అంతే, అప్పటిదాకా ఇక్కడి నుంచి పోయింది. అయితే నిండు గర్భిణి ప్రాణం తీసి తమకు అప్పగించడమే కాకుండా ఆసుపత్రి యాజమాన్యం తమను బెదిరిస్తోందని బంధువులు ఆరోపించారు. తాము కష్టపడి లక్షలు బిల్లులు చెల్లిస్తుంటే ఆసుపత్రి నిర్వాహకులు మాత్రం తమ ప్రాణాలకు చెలగాటం ఆడుతున్నారని వారు మండిపడ్డారు.
అంకుర ఆసుపత్రిలో మంచి వైద్యం అందిస్తారనే నమ్మకంతో వస్తే ప్రాణాలు తీసి పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల రక్త మాంసాలు పిండేస్తున్న అంకుర ఆసుపత్రి యాజమాన్యానికి ఇలాంటి ఘటన జరగడం పట్ల సిగ్గనిపించడం లేదా అని వారు ప్రశ్నించారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించే అంకుర లాంటి ఆసుపత్రులకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వొద్దని వారు విజ్ఞప్తి చేశారు. ప్రజలు కూడా ఇలాంటి ఆసుపత్రులకు రావద్దని వారు చేతులు జోడించి వేడుకున్నారు.